శారీస్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలని అడుగుతున్నారు. మేము ఇంట్లోనే ఉంటాం, శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, ఎలా చేయాలో కొంచెం చెప్పండి అని మెసేజ్ చేస్తున్నారు. నేను ఈ బిజినెస్లో నేర్చుకున్నది మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. మీరు కనుక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే శారీస్ ఆన్లైన్లో కాదు, మీరే డైరెక్ట్గా హోల్సేల్ షాప్కి వెళ్ళి శారీ మెటీరియల్ని ఫీల్ అయ్యి శారీ గురించి తెలుసుకుని తెచ్చుకుంటే చాలా మంచిది. అలా అని స్టార్టింగ్లోనే ఎక్కువ అమౌంట్ పెట్టి శారీస్ తీసుకురాకండి. నేనైతే చాలా సింపుల్ అమౌంట్తో స్టార్ట్ చేశాను. జనాలు మన దగ్గర తీసుకుంటున్నారు అని నమ్మకం వచ్చాక, నేను తెచ్చిన శారీస్ అన్నీ అయిపోయాక ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసి ఇంకొన్ని శారీస్ తెచ్చుకున్నాను. అది కూడా బాగా సేల్ అయ్యి అన్నాక ఆన్లైన్లో బల్క్లో ఆర్డర్ చేయడం మొదలుపెట్టాను. అది కొంచెం రిస్కే. హోల్సేల్ అని చెప్పి రీటైల్లోనే మీకు సేల్ చేస్తారు. హోల్సేలా కాదా, మ్యానుఫ్యాక్చర్సా కాదా అని చూసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ ఏంటంటే మన బిజినెస్లో మార్జిన్. బిజినెస్ స్టార్టింగ్లోనే కాదు, ఎప్పుడూ మన మార్జిన్ సింపుల్గా ఉంటే స్లోగా అయినా సక్సెస్ తప్పకుండా వస్తుంది. ఈ వీడియోతో మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. మీరు కూడా సక్సెస్ఫుల్గా బిజినెస్ స్టార్ట్ చేసి రన్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.